మహాత్మురాలు అనంతలక్ష్మి గారు. వారు సనాతన ధర్మంలో స్త్రీలకు నిజంగానే హక్కులు లేవా, సనాతన ధర్మంలో ఇతర మతాల్లాగానే స్త్రీలను త్రొక్కి పెట్టారా, వారి అభిప్రాయం ఏమిటి, వారు చూసింది విన్నది వారు చెప్పదలుచుకున్నది అవన్నీ కూడా దయచేసి చెప్పవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ వేదికని, ఈ సభాస్థలిని తన చల్లని చూపులతో కాపాడుతూ ఉన్నటువంటి నృసింహస్వామికి, ఆయన భక్తులకు చల్లగా ఉంటాడు, దుష్టులకు వేడిగా కనపడతాడు, వాడైన గోళ్లతో కూడా ఉంటాడు. ఆ స్వామికి మొట్టమొదట నమస్కారం చేస్తూ, ఆ స్వామి ఆస్థానంలో విరాజమానమైనటువంటి ఈ పండిత వర్గానికి అంతటికీ కూడా నమస్కారం చేస్తూ, సమయం తక్కువ గనక అందరికీ నమస్కారం అని ఒక్క మాటతో ముగిస్తున్నాం. సనాతన ధర్మం అంటే అసలు మొట్టమొదట మనకి తెలియవలసింది ఏమిటి అంటే, ఎప్పుడూ ఉండేది, ఎటర్నల్ అని అర్థం. అంటే మనం చరిత్రలో తల వెనక్కి తిప్పి చూస్తే మన చూపు ఎంతవరకు వెడుతుందో అంతకన్నా ముందు నుంచి ఉంది. ఎంత దూరం పెడితే అంతకన్నా ముందు. కొన్ని కోట్ల సంవత్సరాలు వెనక్కి చూస్తే అంతకు ముందు ఉంది, కోటాను కోట్ల సంవత్సరాలు వెనక్కి చూస్తే అంతకు ముందు ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు ఉంటుంది. ఎటర్నల్. ధర్మము అంటే ఇది ప్రతి వ్యక్తి, ప్రతి వస్తువు, ప్రతి జీవి, ప్రతి ప్రాణి తాను ఏది అనుసరించాలని చెప్పి సృష్టిలో చెప్పబడిందో దాన్ని అనుసరించేటటువంటిది ధర్మం. దీనికి సరైనటువంటి ఆంగ్ల పదం మనకి దొరకదు. ఎందుకంటే కొన్ని ఆంగ్ల పదాలకి తెలుగులోనూ సంస్కృతంలోనూ కూడా సమానార్థకాలు లేవు. ఉదాహరణకి హక్కు అన్న పదం ఉంది, హక్కుకి తెలుగు లేదు, సంస్కృతం లేదు. ఎందుకో తెలుసా? మనకి హక్కులు లేవు. మనకు ఉన్న వల్ల బాధ్యతలు, ధర్మాలు, కర్తవ్యాలు. ఎవరైతే తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తారో వారికి దొరికేటటువంటి అవకాశం మాత్రమే తప్ప మనకి ప్రత్యేకంగా బై బర్త్ ఈ హక్కు ఉంది అని లేదు. పుట్టుకతో మనకున్నది ధర్మం. సరిగ్గా చెప్పాలంటే సృష్టి నడవడానికి కారణమైన నియమావళి ఏదైతే ఉందో అది ధర్మం. దీన్ని ఇందాక వ్యాకరణం గురించి కెమిస్ట్రీ ఉదాహరణ చక్కగా చెప్పారు, కోవాలెంట్ బాండ్ అదంతా దాని గురించి. అదేవిధంగా చెప్పాలంటే వ్యాకరణంలో మనం చదువుకునేటప్పుడు తద్ధర్మకాలం అని కూడా చదువుతాం. దానికి ఉదాహరణ సూర్యుడు తూర్పున ఉదయించును లాంటివి చెప్తారు. అంటే నిన్న తూర్పునే ఉదయించాడు, ఇవాళ తూర్పునే ఉదయిస్తున్నాడు, రేపు కూడా తూర్పునే ఉదయిస్తాడు. భారతదేశంలో ఎప్పుడూ సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. అంటే ఇతర ప్రాంతాలకు వెళితే కొంచెం తేడాలు వస్తాయి, అందుకని చెప్పడం. అలా మనిషి అన్నవాడు ఏం చెయ్యాలో అది చెప్పేటటువంటిది ధర్మం. నోటితో మాత్రమే అన్నం తినాలన్నది ధర్మం, ముక్కుతో గాలి పీల్చాలి అన్నది చెప్పకపోయినా చేసేటటువంటి ధర్మం. ఈ విధంగా ప్రతి వ్యక్తి తాను ఆచరించవలసినటువంటి దానిని యథాతథంగా ప్రకృతిని అనుసరించి మనకి ఇవ్వబడినటువంటి దాని గురించి యథాతథంగా ఆచరించటం ధర్మం. ఈ ధర్మాలన్నీ మానవులకే ఉన్నాయి, ఆలోచించగలరు కనుక. జంతువులకి చెప్పకుండానే ఆచరిస్తాయి కనుక వాటికి అవసరం లేదు. వీ హ్యావ్ లిబర్టీ టు వయలేట్. అందువల్ల మనకి ఉల్లంఘించే అధికారం ఉంది, అవకాశం ఉంది గనక మనకి ధర్మాలు చెప్పబడ్డాయి. అటువంటి సనాతన ధర్మంలో మానవులని మానవులుగా చూడడమే ఉంది తప్ప భౌతికమైనటువంటి రూపురేఖలు కొన్ని అవసరాలకి మాత్రమే స్త్రీ పురుష భేదాలుగా చెప్పబడ్డాయి. మానవులకి కూడా గౌరవాన్ని కలిగించటం కోసం, పైకి చెప్పడానికి రావణ వధ కోసం అవతరించానని చెప్పిన
మానవుడికి గౌరవాన్ని కలిగించడం కోసం కొన్ని నియమాలని తాను ఆచరించి చూపించినటువంటి వాడు శ్రీరామచంద్ర మహాప్రభు. లేకపోతే రావణ సంహారం తర్వాత వెళ్ళిపోవచ్చు కదా. 11,000 సంవత్సరాలు, దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వ అని చెప్పారు. రాముడు రాజ్యాన్ని ఉపాసన చేశాడు, పాలన చేయలే. రాజ్యాన్ని ఇప్పుడు మన భారత్ మాతాకి జై అన్నట్టు ఆయన భూమాతని నిరంతరం ఉపాసన చేశాడు, గౌరవించాడు, పూజించాడు. అటువంటి మా రాముడు ధర్మాన్ని ఆచరించి చూపించిన తర్వాత మనకి ఒక రకమైనటువంటి ధర్మ విషయంలో ఒక స్థిరత్వం వచ్చింది. ఆ స్థిరత్వంలో స్త్రీ పురుషుల విషయంలో ఎటువంటి విచక్షణ చూపించాల. కాకపోతే కొంతమంది కొన్ని పనులు మెరుగుగా చేయగలరు, కొంతమంది కొన్ని పనులు ఇంకా బాగా చేయగలరు. ఎవరేది చేయగలరో వాళ్ళకది నియోగించడం జరిగింది. ఎందుకంటే స్త్రీ శరీరం వేరు, పురుష శరీరం వేరు. స్త్రీలు చేసే పనులు వేరు, పురుషులు చేసే పనులు వేరు. వీటికి కారణం శరీరంలో ఉన్న హార్మోన్లు అంతే. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద యాక్షన్ ఆఫ్ ఎ హార్మోన్. శరీరంలో ఇద్దరు ఒకటిలా ఎందుకు లేరు? కాకపోతే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని మాత్రం ఎక్కడా చెప్పాల. ఇద్దరికి సమప్రాధాన్యం ఇస్తూ శంకర్లు అన్నట్టు కించిత్ చంద్రశేఖరోపివా అన్నట్టు మన ధర్మం స్త్రీల పట్ల కొంచెం మొగ్గు చూపింది, సమానత్వం చెప్తూనే. ఎందుకు అంటే పురుషులు చేయలేనటువంటి పనులు స్త్రీలు చేయగలిగినవి ప్రకృతి ధర్మాన్ని అనుసరించి గర్భధారణ, ప్రసవము, పాలివ్వటం అనే 3 పనులు చేసి ఈ సంతానాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా జనరేషన్స్ అలా కొనసాగేట్టు చేస్తుంది. గనక ప్రతి స్త్రీని మాతృభావనతో చూసి ఇవాళ అవ్వచ్చు, అయిపోయి ఉండొచ్చు, కాబోతూ ఉండొచ్చు తల్లే గనక ప్రతి స్త్రీ అమ్మ అని పిలిచే సంప్రదాయం ఉంది. చిన్న పిల్లనైనా అమ్మ అని పిలుస్తాం. సరే, మన అమ్మనే చంపేశామనుకోండి మమ్మీ అని, అందువల్లే మనకింత దరిద్రం వచ్చింది. ఏనాడు మమ్మీ పోతుందో ఈ దేశంలో నుంచి ఆనాడు అమ్మలు ఉంటారు, అమృతం ఉంటుంది. ఈ మాటలన్నీ అడిగిన విషయానికి విరుద్ధం అనుకుంటున్నారేమో, ప్రాతిపదిక గనక చెప్పడం జరిగింది. సనాతన ధర్మంలో ఏనాడు స్త్రీలని తక్కువ చెయ్యలేదు, వారిని నువ్వు ఈ పని చెయ్యకూడదు అని చెప్పలేదు. ఇందాక గార్గి గురించి చెప్పారు, వచక్నుడి యొక్క కుమార్తె. నేను వివాహం చేసుకోను, నేను బ్రహ్మజ్ఞానాన్ని మాత్రమే ప్రచారం చేస్తాను అంటే అబ్బాయికైనా అమ్మాయికైనా తల్లిదండ్రులు అనుమతి ఇవ్వాలి. తండ్రి ఇచ్చాడు, అందుకే ఆవిడ వాచక్నవి అని కూడా అంటారు. ఆవిడ వివాహం లేకుండా బ్రహ్మజ్ఞానాన్ని ప్రచారం చేయడానికి బయలుదేరింది. వాళ్ళని బ్రహ్మవాదినులు అంటారు. ఆవిడకి బంధువే మైత్రేయి, యాజ్ఞవల్క్యుడి భార్య. యాజ్ఞవల్క్యుడు తపస్సు కెడతానంటే ఎందుకు వెళ్ళిపోతున్నావు సంసారాన్ని వదిలిపెట్టని అడిగింది. తపస్సు చేస్తే ముక్తి వస్తుంది అంటే పనికిరాని సంసారం మాకిచ్చి నువ్వు ముక్తి కెడతావా? నో నో నాన్ సెన్స్, నన్ను తీసుకెడితే వెళ్ళు, లేకపోతే వెళ్ళొద్దంది. ఆగి ఆవిడికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి తనతో పాటు తపస్సుకు తీసుకువెళ్ళగలిగినటువంటి స్థాయి ఆవిడికి వచ్చాక తీసుకెళ్ళాడు. అంచేత ఆడవాళ్ళకి హక్కులు లేవని ఎవరన్నారండి? వినియోగించుకోవడం చేత కాకపోతోంది. కానీ మనకున్న హక్కులను మనం వినియోగించుకోవటల్లా ఎప్పుడూ కూడా బలవంతులు బలహీనుల మీద పెత్తనం చేయడం అలవాటు గనక కొంచెం శారీరక బలం ఉండడంతో మానసిక బలం ఉన్నటువంటి ఆడవాళ్ళని అణగదొక్కడం కనపడుతోందే తప్ప నిజానికి స్త్రీలకి కావలసినన్ని హక్కులు ఉన్నాయండి. 16A ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు? మన ప్రస్తుతం ఉన్న చట్టం ఇచ్చిన 16Aని ఏమ్మా వినియోగించుకోవట్లేదు కదా. అబార్షన్ చేయించుకోవడం అనేటటువంటిది స్త్రీ యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉండాలంటే ఎంతమంది దానిని అనుసరించగలుగుతున్నారు? అంతే కదా. అవసరమైతే కోర్టుకు వెళ్ళొచ్చు ఒక ఆడపిల్ల, మనం వాడట్లా. చట్టం ఇచ్చిన హక్కుల్ని వినియోగించుకోవడం చేతకాకపోవడం అన్నది మన సమాజంలో మానవుల మధ్య ఉన్నదే తప్ప ఈనాటి చట్టం కానీ ఆనాటి ధర్మం కానీ మధ్యలో కనపడే న్యాయం కానీ ఈ 3 కూడా స్త్రీలను ఎక్కడా అణగదొక్కలేదు.